భూమికి అతీతంగా కాలం ఆగిపోయిన ఒక లోకం ఉంది. ఆ లోకం పేరు యమపురి. అక్కడ ఆకాశం ఎప్పుడూ నల్లగానే ఉంటుంది. కానీ అది చీకటి కాదు, అది న్యాయపు నీడ. యమపురి గేటు దగ్గర అడుగు పెడితే ఏం భయంకరమైన అరుపులు వినిపించవు, ఏ రాక్షసులు గర్జనలు ఉండవు, కేవలం నిశ్శబ్దం. అంత నిశ్శబ్దం అంటే మన గుండె చప్పుడు మనకే వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక మహాసభా మందిరం ఉంటుంది. అక్కడ మధ్యలో కూర్చున్నవాడే చిత్రగుప్తుడు. అతని ముందున్న గ్రంథం మన జీవితం. మనం చేసిన ప్రతి పని, మాట, చెప్పిన చిన్న అబద్ధం నుంచి మనకు గుర్తులేని చిన్న మంచి వరకు అన్నీ అందులో లిఖించబడి ఉంటాయి. అక్కడ అబద్ధానికి చోటు లేదు, కన్నీళ్లకు విలువ లేదు. ఎందుకంటే అది ఒక న్యాయస్థానం. సభ చివరిలో సింహాసనంపై కూర్చున్నవాడే ధర్మరాజు, యముడు. భయంకరమైన ముఖం, కానీ కళ్ళల్లో కోపం లేదు. ఉన్నది ఒకటే, న్యాయం. యముడు ఒక ప్రశ్న కూడా అడగడు. మన జీవితమే మన తరపున మాట్లాడుతుంది. యమపురి నుంచి 2 దారులు తెరుచుకుంటాయి. ఒక దారి పచ్చని తోటలు, ప్రశాంతమైన నదులు, శాంతితో నిండిన లోకం. అది పుణ్యవనం. మరో దారి, అక్కడ శిక్ష లేదు, అక్కడ అగ్ని లేదు, కేవలం నిశ్శబ్దం. తప్పు చేసిన ఆత్మ తన మనసుతో చేసే యుద్ధం. అప్పుడే యముడు నెమ్మదిగా ఇలా అంటాడు, నేను శిక్షించను, నువ్వే నీ జీవితంతో నీకు తీర్పు చెప్పుకున్నావు. అప్పుడే ఆ ఆత్మకు అర్థమవుతుంది, యమపురి భయంకరమైన లోకం కాదు, అది దేవుళ్ళ శిక్ష కాదు, అది మన జీవితానికి అద్దం లాంటి ప్రతిబింబం.